మిద్దె తోట పెంచాలన్న అసలు ఆలోచనకు మూల కారణం ఏంటి అంటే రసాయన ఎరువులతో పెంచినటువంటి ఆహారాన్ని తినకుండా సేంద్రియ ఎరువులతో పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. రసాయన ఎరువులతో పెంచినటువంటి ఆహారం అనేక రకాల రోగగ్రస్తులను చేస్తున్నది కాబట్టి మన జీవన సరళిని మార్చుకోవడం కోసం మిద్దె తోట పెంచాలి, సేంద్రియ ఎరువులతో పెంచుకుంటే బాగుంటుంది అనే ఆలోచన. అయితే ఈ సేంద్రియ ఎరువులు కూడా ఆర్గానిక్ ఎరువులన్నీ మళ్ళీ కెమికల్స్ కలిపినవి అమ్ముతున్నారు, ఎవరిని నమ్మాలి అనే సందేహం ఏర్పడినప్పుడు ఈ ఘనజీవామృతం చేయడానికి యూట్యూబ్లో చూశాను. తప్పనిసరిగా ఆవు పేడ, ఆవు మూత్రాన్ని ఉపయోగించాలన్నారు. దానికోసం వెతకాల్సి వచ్చింది. ఆవు పేడ కోసం 3 రోజులు వెతికారు దాదాపు జనార్దన్ రావు గారు, తీసుకొచ్చారు. మరి ఆవు పేడైనా దీనికోసం అంటే దీంట్లో మళ్ళీ నేను గేదె పేడ కూడా కలిపాను, కేవలం ఆవుదే కాదు. ఇది మాత్రం ఎక్స్పెరిమెంటే. ఇందులో దీనికి ఏమేమి ఉపయోగించిన అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, గేదె పేడ, అట్లాగే పుట్టమట్టి తెచ్చాం. శ్రీశైలం రోడ్లో రాచలూరు అనే గ్రామం దగ్గరికి వెళ్తున్న క్రమంలో పుట్టమట్టిలో ప్రత్యేకంగా ఎటువంటి కెమికల్ కలవనటువంటివి, వ్యవసాయం ద్వారా కెమికల్ కలవనటువంటి మట్టి ఉంటుంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. అందులో బెల్లం, నల్ల బెల్లం కలపడం ద్వారా మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను ద్విగుణీకృతం చేసి పెంచుతుందని చూశాను నేను. అట్లా ఇందులో నల్ల బెల్లము, పుట్టమట్టి, ఆవు పేడ, ఆవు మూత్రము సమపాళ్లలో, ఆవు పేడ 2 కిలోలు వేసాను, 2 బస్తాల బెల్లం 2 కిలోలు వేసాను, 2 బస్తాల ఆవు పేడ, గేదె పేడ కలిపేసాను, ఒక 2 లీటర్ల మూత్రం పోసాను, ఆవు మూత్రం ఇందులో కలపడం జరిగింది. ఆ రకంగా వీటిని బాగా కాళ్ళతో తొక్కి నేను మా వారు కలిసి ఒక పిడకల్లాగా తొందరగా ఎండడం కోసం ఇట్లా కేకుల్లాగా పెట్టడం జరిగింది. ముద్దల్లాగా చేస్తే ఎండడం జరగదు. అట్లాగే ఆ ఘనజీవామృతాన్ని అప్పటికప్పుడు కూడా తొట్లల్లో వేసుకోవచ్చు, లేదు ఇట్లా చేసుకొని దీన్ని పొడిలాగా తీసి నీళ్ళలో కలుపుకొని వేసుకోవచ్చు. దీని ద్వారా ఎటువంటి రసాయన ఎరువులను ఉపయోగించకుండా ఈ ఘనజీవామృతాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ద్రవజీవామృతం అన్నారు కానీ దాన్ని నేను తయారు చేయలేదు, దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అన్నారు. ఈ రకంగా ఎరువులకు కూడా ఆర్గానిక్ ఎరువుల మీద కూడా ఆధారపడకుండా నేను దీన్ని తయారు చేసుకున్నాను. దీని ద్వారా ఎటువంటి చీడపీడల నివారణ కూడా జరుగుద్ది ఈ ఘనజీవామృతం ఉపయోగించడం ద్వారా. అలాగే దిగుబడులు పెరుగుతాయి, తొందరగా మొక్కలు ఎదగడం జరుగుతుంది. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది.